దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని బిడ్డ ప్రతి ఒక్కరికి వందనాలు. మనము దేవుని కొరకు తగ్గించుకుని ఉంటుండగా దేవుడు మనల్ని ఘనపరచబోతూ ఉన్నారు. మనుషులు చూసినప్పుడు మనము వాళ్ళ దృష్టికి చిన్నవారంగా, ఎందుకు పనికి రాని వారంగా కనబడచ్చు. కానీ మనల్ని మనము తగ్గించుకోవడం వల్ల దేవుని నామము హెచ్చించబడుతుంది. దేవుడి నామము ఘనపరచబడుతుంది. దేవుని దృష్టిలో మనకి ఘనత దొరుకుతుంది. దేవుని కొరకు మనల్ని మనం తగ్గించుకుని దేవుని ఘనత నిమిత్తము మన కాచిన ప్రతి కన్నీరు దేవుడి జ్ఞాపకము చేసుకుని తగిన సమయమందు మనల్ని ఆయన ఘనపరచబోతున్నారు, మనల్ని హెచ్చించబోతూ ఉన్నారు. ప్రతి అవమానము రేపటికి దేవుడు మహిమగానే మార్చబోతున్నారు. కాబట్టి మనము దేవుని కొరకు మనల్ని మనముగా తగ్గించుకుందామండి. దేవుడు మనల్ని హెచ్చించి ఆయన ఘనపరచబోతూ ఉన్నారు. అయితే దేవుడు ఈరోజు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. మొదటి సమయాలు 2వ అధ్యాయము 30వ వచనము. కావున యెహోవాకు ఏదనగా, నన్ను గనపరచు వారిని నేను గనపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారం నొందుదురు. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, నన్ను గనపరచు వారిని నేను గనపరచుదును. ఆమేన్. మనము ఎప్పుడైతే మన యొక్క గర్వాన్ని, అతిశయాన్ని, అహంకారాన్ని మనము విడిచిపెట్టి దేవుని కొరకు మనల్ని మనము తగ్గించుకుంటామో, పరలోకములో నుంచి దేవుడు మన జీవితాన్ని గమనిస్తూ ఉంటారటండి. తగ్గటం వల్ల మనం ఓడిపోము, కానీ దేవుని చేతిలో మనమున్నప్పుడు దేవుడు మనల్ని అంచెలంచెలుగా హెచ్చించి దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థానంలోనే ఉంచబోతున్నారు. యోసేపు తన్నుగా తగ్గించుకున్నప్పుడు దేవుడు అతన్ని ఐగుప్తు దేశాన్ని పాలించడానికి ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టారు. దావీదు తనగా దేవుని కొరకు తగ్గించుకున్నప్పుడు దేవుడు అతన్ని రాజుగా అభిషేకించారు. యేసుక్రీస్తు ప్రభు తన్ను తానుగా తగ్గించుకున్నప్పుడు దేవుడు అన్ని నామముల కన్నా పైనామముగానే దేవుడు ఉంచారు. కాబట్టి ఎవరైతే తన్నుగా తగ్గించుకుంటారో వారిని దేవుడు ఘనపరుస్తూ ఉన్నారు. మనము మన పరిస్థితిని చూసి భయపడొద్దు. మనుషుల దృష్టికి మనము చిన్న వారంగా, ఎందుకు పనికిరాని వారంగా మనము కనబడినప్పటికీ కూడా మనల్ని మనముగా తగ్గించుకున్నప్పుడు, దేవుని ఘనపరిచినప్పుడు ఆయన సమయమందు మనల్ని ఘనపరిచే దేవుడు. కాబట్టి మనము ఎవరి గురించి ఆలోచించొద్దు. మనుషుల దృష్టికి మనము ఎలా కనబడినప్పటికీ పర్వాలేదండి. మనము దేవుని చేతుల్లో ఉండాలి. దేవుని దృష్టిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఘనపరుస్తారు. మనము దేవుని ఘనపరుస్తుండగా దేవుడు మనల్ని ఘనపరిచే దేవుడు. కాబట్టి భయపడకు. దేవుడు ఆయన సమయమందు నిన్ను ఘనపరుస్తుండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేయర్ చేసుకుందామండి. అందరి కన్నులు మూసుకుని ప్రేయర్లు ఏకీగా ఉంచండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు దేవా. ఇచ్చిన ఈ వాగ్దానం మా జీవితాల్లో నూరంతలుగా ఫలించును గాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడును గాక. యెరూషలేము యేసు నామములోనే క్షేమము కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. దేవుని మాట పరిచర్యలో పాలిభాగస్తులే భారం కలిగి ప్రార్థన చేయించిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకి యేసు నామములోనే గొప్ప విజయము కలుగునుగాక. యవ్వన బిడ్డలకి యేసు నామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసు నామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. అయ్యా, ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాద సన్నిధిని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునందు బ్రతిమాలి వేడుకున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.